కన్నడ హీరో యష్ కేజీఎఫ్ చిత్రం తర్వాత పాన్ ఇండియా స్టార్గా ఇమేజ్ని సాధించిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్గా తెరకెక్కిన కేజీఎఫ్ 2తో 1250 కోట్ల కలెక్షన్లని కొల్లగొట్టాడు యష్. ఒక ప్రాంతీయ చిత్ర కథానాయకుడు ఈ రేంజ్లో వసూళ్లను సాధించడంతో భారత సినీ పరిశ్రమ నివ్వెరపోయింది. యష్ నటించే నెక్స్ట్ ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కేజీఎఫ్ 2 రిలీజ్ అయి ఏడాది కావస్తున్నా ఇంతవరకు తన నెక్స్ట్ ప్రాజెక్టుని అనౌన్స్ చేయలేదు యష్. తన కెరీర్లో 18 చిత్రాలను పూర్తి చేశాడు. 19వ చిత్రం ఖచ్చితంగా పాన్ ఇండియా కానుందని స్పష్టమవుతోంది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థలు యష్తో సినిమాలు నిర్మించడానికి ముందుకొచ్చాయి. కానీ యష్ నుంచి ఎలాంటి కన్ఫర్మేషన్ రాలేదు. కేజీఎఫ్ సిరీస్ని నిర్మించిన హోమలే ఫిల్మ్స్ కూడా మళ్లీ యష్తో ప్రాజెక్ట్ చేయడానికి రెడీగా ఉంది. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లోనే కేజీఎఫ్ 3ని యష్తో రూపొందించాలని ప్లాన్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. వీటిలో నెక్స్ట్ ప్రాజెక్టుగా యష్ దేనిని ఫైనల్ చేస్తాడోనని ఫ్యాన్స్ కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జనవరి 8 యష్ బర్త్డే. ఈ సందర్భంగా 2023 జనవరి 8న తన కొత్త ప్రాజెక్టుని బర్త్డే గిఫ్ట్గా యష్ అనౌన్స్ చేస్తాడంటూ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు.